ఇక సింగరేణి టెండర్లలో సిండికేట్ గుట్టు రట్టయింది. కొత్త నిబంధనల ముసుగులో సాగించిన అక్రమాల దందా బట్టబయలైంది. బీఆర్ఎస్ నిరంతర పోరాటంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ 1 ఫినాన్షియల్ బిడ్ను -12% సుషి హైటెక్ ప్రాజెక్ట్ కంపెనీకి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మున్ముందు కూడా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి పరిరక్షణ కోసం బీఆర్ఎస్ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంది. టెండర్ల ఖరారులో పారదర్శక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ ప్రక్రియతో నిర్వహించి అర్హులకు -9% నుంచి 20% ఖరారు చేసింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే సింగరేణిని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. కోల్ ఇండియా సహా దేశంలో మరెక్కడా లేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం అమల్లోకి తెచ్చింది. అధికార పార్టీ ముఖ్య నేత సమీప బంధువులకు కట్టబెట్టే కుట్రకు తెరలేపింది. టెండర్ దాఖలు చేయబోయే కాంట్రాక్టర్లు సంబంధిత గణనను సందర్శించిన తర్వాత సింగరేణి అధికారుల ద్వారా సైట్ విజిట్ సర్టిఫికేట్ పొందాలనే నిబంధన పెట్టింది. దీంతో టెండర్లు దాఖలు చేయబోయే కాంట్రాక్టర్ల వివరాలు తెలిసేలా విధానం తీసుకొచ్చింది. అర్హత కలిగిన కాంట్రాక్టర్ల వివరాలు తెలిసిన వెంటనే అధికార పార్టీ ముఖ్య నేత బంధువు రంగంలోకి దిగుతాడు. తన అనుచరుల ద్వారా బెదిరించి దారికి తెచ్చుకునేవాడని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లతో సిండికేట్ గా మారి టెండర్లు దక్కేలా చూసేవాడని తెలిసింది. సింగరేణికి సంబంధించి 100 కోట్లను కొల్లగొట్టినట్టు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పక్కా ఆధారాలను బహిర్గతం చేసింది. నైనీ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో భారీగా అక్రమాలను తెరలేపారని ఆధారాలతో బట్టబయలు చేసింది. దీంతో అధికార కాంగ్రెస్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. శ్రీరాంపూర్ ఎస్ఆర్ఎస్పీ ఓపెన్ కాస్ట్ 2 ఫైనాన్షియల్ బిడ్ -12% కట్టబెట్టింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ తీసుకొచ్చి టెండర్లను అనుయాయులైన బిడ్డర్లకు కట్టబెట్టిందనే ఆరోపణలున్నాయి. 11 కంపెనీలకు వేలాది కోట్ల కాంట్రాక్టులను గరిష్టంగా +10:35% కట్టబెట్టారు. వందలాది కోట్లను కమిషన్ల రూపంలో దండుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఎస్ఆర్ఎస్పీ ఓపెన్ కాస్ట్ 2 ఫైనాన్షియల్ బిడ్ -12% ఖరారైన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సింగరేణిలో అధికార పార్టీ అసలు రంగు బయటపడిందని, కాంగ్రెస్ పాలనలో +7 నుంచి +10% కట్టబెట్టి ప్రజాధనాన్ని లూటీ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు తెచ్చిన తర్వాత మైనస్కు ఖరారైన తొలి టెండర్ ఇదేనని టెండర్ల వివరాలను బహిర్గతం చేశారు. టెండర్ల మాట్న కాంగ్రెస్ చేస్తున్న అక్రమాలపై బీఆర్ఎస్ సాగించిన పోరాటం ఫలించిందని, సైట్ విజిట్ సర్టిఫికెట్ ముసుగులో కాంట్రాక్టర్లను రింగ్ చేసి సింగరేణిని ఎలా లూటీ చేస్తున్నారో బీఆర్ఎస్ ప్రజల కళ్లకు కట్టిందన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గి ఎట్టకేలకు సిండికేట్ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరవడంతో -12% క్లోజ్ అయిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సృజన్ రెడ్డి కనుసన్నల్లో భారీ దోపిడీ స్కెచ్ వేశారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. టెండర్ల పారదర్శకతను దెబ్బతీసేందుకే సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన తెచ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల కక్కుర్తితో బొగ్గు ఉత్పత్తి పడిపోయి జెన్కోలో ఉత్పత్తి తగ్గించి అనివార్యంగా మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేయాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఫలితంగా జెన్కోకు అపార నష్టం జరిగి విద్యుత్ ఛార్జీల రూపంలో సామాన్యుల నెత్తిపై పడుతుందన్నారు. 2 ఏళ్ల పాలనలో జరిగిన కాంట్రాక్టర్ల సిండికేట్ బాగోతంపై విచారణ జరిపించాలని, సైట్ విజిట్ సర్టిఫికెట్ల నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కమిషన్ల అడ్డాగా మారిస్తే బీఆర్ఎస్ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు.